స్టూడెంట్స్ ఈరోజు డిగ్గింగ్ పోయిటరీ నుంచి డిగ్గింగ్ అనే పోయంని చెప్తాను నేను. ఆయన రచించిన వారంటే సిమస్ హెని. సిమస్ హెని. ఫస్ట్ రైట్ ఆఫ్ ద బ్యాక్ వర్డ్ ద పోయం బ్యాక్ వర్డ్ రాస్తాను, తర్వాత మీకు దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. బిట్వీన్ మై ఫింగర్స్ between my fingers between my fingers between my fingers the square the square pen rest the square pen rests finger on my thumb the square character pen rests snug as a gun under my window under my window a clean rasping brown a clean rasping sound when the spade sinks into gravel gravelly ground my father digging I looked down till his striking striking ran among the cloudlets bends low comes up 20 years away 20 years away stooping in rhythm two potato drills
drills where he was digging. Where he was digging. Where he was where he was digging. Where he was digging. To scatter where he was digging. The coarse root nestled the coarse root nestled on the on the lug lug dissect 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 against the against the inside knee knee was liver knee was liver firmly firmly he rooted out all rooted out all tops all tops budget budget the bridge the bridge it's 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 deep deep to scatter new potatoes that we pick that we pick that we pick loving loving the cool hardness in our hands in our hands in our hands by God the old man by God the old man could handle a spade just like his old man just like his old man just like his just like his old man just like his old man old man old man
My grandfather cut more. My grandfather cut more turf. Cut more turf in a day. In a day. Then any other. Then any other man on Torrance Thomas Bob once I carried milk in a bottle in a bottle milk in a bottle crocodile crocodile slowly paper is tightened straightened up straightened up to drink it then then fell to right away nicking and slicing neatly having soaps over his shoulder going down and down going down and down for the good turf for the good digging ఇంకా టూ టాక్స్ తర్వాత ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది పోయం డిగ్గింగ్ వాట్ ఈస్ డిగ్గింగ్ అంటే ఏంటి డిగ్గింగ్ అంటే తవ్వటం ఏం తవ్వుతున్నారు ఎవరు తవ్వుతున్నారు ఎందుకు తవ్వుతున్నారు ఈ పోయంలో మనకి 3 జనరేషన్స్ కనపడతా ఉంటాయి పోయంలో మనకి 3 జనరేషన్స్ కనపడతాయి వన్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ father and grandfather father grandfather and son ఈ 3 జనరేషన్స్ మీద పోయం ఉంటుంది అసలు యాక్చువల్గా డిగ్గింగ్ అనేది ఫేమస్ హేని ఇందులో తీసిన డెప్త్ ఆఫ్ నేచురలిస్ట్ అనే కలెక్షన్స్ నుండి మనకి డిగ్గింగ్ అనే పోయం ఇచ్చారు ఫేమస్ రాసిన
రాసినటువంటి డెత్ ఆఫ్ నేచురలిస్ట్, డెత్ ఆఫ్ నేచురలిస్ట్ అనే కలెక్షన్స్ అనే పోయం అనే కలెక్షన్స్ నుంచి ఈ పోయం మనకి ఇవ్వటం జరిగిందని. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఏం చెప్తున్నట్టే, బిట్వీన్ మై ఫింగర్స్ అండ్ మై థంబ్ ద పెన్ రెస్ట్ సంగ్ యాజ్ ఏ గన్. సంగ్ యాజ్ ఏ గన్ ఏం చెప్తున్నాడు పోయిట్, పెన్ను నా 2 వేళ్ల మధ్య ఉంది, పెన్ను నా 2 వేళ్ల మధ్య రెస్ట్లో ఉంది, ఏమి రాయట్లేదు, అది రెస్ట్ తీసుకుంది. ఎలాగుందంటే అది సంగ్ యాజ్ ఎ గన్, వెరీ టైట్ సంగ్, SNUG, స్నంగ్ అంటే వెరీ టైట్, స్నంగ్ అంటే వెరీ టైట్. గన్ను ఒక వ్యక్తి చేతిలో ఎంత బలంగా పట్టుకుని ఉంటాడో పోయిట్ పెన్నని అంత దృఢంగా పట్టుకుని ఉన్నాడు. కానీ పెన్ రెస్ట్లో ఉంది, పట్టుకుని ఉన్నాడు, ఆ ఫింగర్స్ మధ్యన ఉంది కానీ పెన్ను అది ఎలా ఉంది, అది రెస్ట్లో ఉంది, అది రెస్ట్లో ఉందని చెప్తున్నాడు. అంతేకాకుండా అండర్ మై విండో ఏ క్లీన్ ర్యాస్పింగ్ సౌండ్. ఈ పోయిట్ పెన్ రెస్ట్లో పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే ఒకసారి ఏం చేస్తున్నాడంటే ఆ కిటికీ వైపు నుంచి అండర్ మై విండో కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు అతనికి కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటంట, ఏ క్లీన్ ర్యాస్పింగ్ సౌండ్, ఒక అన్ప్లెజెంట్ సౌండ్. క్లీన్ ర్యాస్పింగ్ సౌండ్ అంటే అన్ప్లెజెంట్ అంటే వినడానికి ఆ కొన్ని సౌండ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు బెంచీలు అలాగే ఉంటుంది, అసలు అది మనకి బాగుంటుంది, చూడడానికి ఉండదు, చెవుల్లో అదేదో లా ఉన్నట్టు ఉంటుంది. అలాగే అన్రాస్పింగ్ సౌండ్ మీన్స్ అన్ప్లెజెంట్ సౌండ్. ఏంటంటే వెన్ ద స్పాడ్ సింక్ ఇన్ టు ద గ్రావెల్ గ్రౌండ్. కిటికీలో చూస్తున్నప్పుడు ఫాదర్ ఏం చేస్తున్నాడంటే అక్కడున్న పొలాన్ని ఏం చేస్తున్నాడంటే అతను తవ్వుతున్నాడు. స్పాడ్ అంటే పారతో ఏం చేస్తాడు, స్పాడ్ అంటే పారతో తవ్వుతున్నాడు అనమాట. గ్రావెల్ అంటే మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళతో కూడినటువంటిది గ్రావెల్. దాన్ని చదును చేస్తున్నాడు, తవ్వుతూ ఉన్నాడు అనమాట గ్రౌండ్. మై ఫాదర్ డిగ్గింగ్, ఐ లుక్ డౌన్. ఫాదర్ అలా తవ్వుతూ ఉంటుంటే డిగ్గింగ్ తవ్వుతూ ఉంటే ఏం చేస్తున్నాను, చూస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ వెన్ హీ వాజ్ చైల్డ్. పోయిట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నాడు. పోయిట్ ఏం చేస్తున్నాడు అంటే మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నాడు, పాతకాలాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈడేమంటున్నాడంటే మై ఫాదర్ డిగ్గింగ్, ఐ లుక్ డౌన్ వెన్ ఐ వాజ్ షాప్ మై విండో. నేను విండో చూస్తున్నప్పుడు, కిటికీలో చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఫాదర్ తవ్వుతున్నాడు, గ్రావెల్ని తవ్వుతున్నాడు. టిల్ ఈజ్ స్ట్రైటింగ్ అమంగ్ ది ఫ్లవర్ బెడ్స్. ఎక్కడ పక్కన ఫ్లవర్ బెడ్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్ బెడ్ కొంత ఏరియా ఉంది, భూమి ఏం చేస్తున్నాడంటే ఆ ఫ్లవర్ బెడ్స్ మధ్యలో ఏం చేస్తున్నాడంటే ఇతను చదును చేస్తున్నాడు, తవ్వుతున్నాడు, మట్టిని తవ్వుతున్నాడు. ఎందుకు తవ్వుతున్నాడు అని తర్వాత చెప్తాను. బెండ్స్లో కమ్స్ అప్ 20 years away. బెండ్స్లో కమ్స్ అప్ 20 years away. నేను చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల క్రితం నుంచి మా ఫాదర్ అదే చేస్తున్నాడు. ఇది వ్యవసాయం. ఆ ఫాదర్ జనరేషన్ అంతా కూడా ఏం చేస్తుంది, వ్యవసాయం చేస్తున్నారు. తవ్వటం, పంట వేయటం, మళ్ళీ పంట తీసుకోవటం, మళ్ళీ దాన్ని ఆ భూమిని మళ్ళీ సరి చేయటం, మళ్ళీ పంట వేసుకోవటం. ఇలాగ ఎప్పుడు జరుగుతుంది, 20 years నుంచి జరుగుతుంది నాకు అని చెప్తున్నాడు. చూస్తున్నాను అంటున్నాడు 20 years నుంచి. ఎవరో పోయిట్. అంతేకాకుండా ఇంకా స్టూపింగ్ ఇన్ మై రిథమ్ త్రూ పొటాటో డ్రిల్స్. స్టూపింగ్ అంటే బెండ్, వంగటం. స్టూపింగ్ ఇన్ మై రిథమ్ త్రూ పొటాటో డ్రిల్స్. రిథమ్ అంటే ఒక లయబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తున్నాడు ఫాదర్ ఏం చేస్తున్నాడు, పొటాటో డ్రిల్ ఏం చేస్తున్నాడంటే పొటాటోని చేసిన. ఇంతకు ముందు ఏం చేశాడు, ఫ్లవర్ బెడ్స్లో చదును చేశాడు. ఫ్లవర్ బెడ్ దగ్గర అక్కడ ఉన్న భూమిని ఏం చేస్తున్నాడు, శుభ్రంగా గ్రావెల్ని ఇక్కడ తవ్వుతున్నాడు. తర్వాత వచ్చేసరికి ఏం చేశాడు, వచ్చేసరికి పొటాటోస్ని
డ్రిల్ చేస్తున్నాడు. డ్రిల్ అంటే పైకి తీయటం, డ్రాప్ చేస్తున్నాడు పొటాటోస్. అంటే వాళ్ళ ఫాదర్ వ్యవసాయం ఏంటి పంట, అతని ఫాదర్ పండించే పంట పొటాటోస్. పొటాటోస్ ఫాదర్ పండించే పంట ఏంటంటే పొటాటోస్. ఓకేనా? అందులో డెవలపింగ్ వేర్ ఈ వాజ్ డిగ్గింగ్ డ్రిల్ వేర్ ఈ వాజ్ డిగ్గింగ్. ఉన్న ప్రాంతంలో పొలంలో ఏం చేస్తున్నాడంటే అతను డిగ్గింగ్ చేసి ఆ లోపల ఉన్న ఆ యొక్క పొటాటోస్ని ఏం చేస్తున్నాడు, డ్రిల్ చేస్తున్నాడు. పొటాటోస్ తవ్వితేనే కానీ బయటకు రావు. తవ్వటం లేకపోతే నాగలు పెట్టి పైకి లేపడం, మట్టిని ట్రాక్టర్ పెట్టి లేపడం, లేకపోతే గుణపాలు పెట్టి లేపడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్నీ ఉపయోగిస్తున్నారు. దాన్ని లేపుతారు అనమాట. పొటాటోస్ భూమిలో పండుతుంది, వేరు నుండి ఆ వేరు నుండి పొటాటో వస్తుంది. పొటాటోని అది తయారైన తర్వాత ఏం చేస్తారు, డ్రిల్ చేసి తీస్తారనమాట. ఈ ఫాదర్ అదే పని ఎన్ని సంవత్సరాల నుంచి, ఫర్ 20 years 20 years నుండి అదే పని. అంతే. తర్వాత ఏం చెప్తారంటే ద కోర్స్ వుడ్ నెస్టెల్ ఆన్ ది లగ్. ద కోర్స్ వుడ్ nestle push one's shoulder would nestle on the log more on the shaft and long handle and axe far పట్టుకుని కోర్స్ ఫుట్ అంటే ఎంత కోర్స్ అంటే థిక్ అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మనకి రోడ్లు వేసేటప్పుడు బూట్ వేస్తారు చూసారు ఎప్పుడు, చాలా మందమైన బూట్ వేస్తారు. ఎందుకంటే తారుగట్ట కాళ్ళ మీద పట్టుకోకుండా ఉంటారు. తారుగట్ట కాళ్ళ మీద పట్టుకోకుండా ఉండడానికి ఏం చేస్తారు, కోర్స్ బూట్ వేస్తూ ఉంటారు. అలాగే పొలంలో పనిచేసేటప్పుడు కూడా ఎందుకు కోర్స్ బూట్ వేస్తూ ఉంటారంటే ఏమైనా పాములు గట్ట ఉన్నాయనుకోండి, ఒకసారి బయట చేయకుండా కాళ్ళకి రక్షణగా ఉంటారు, కోర్స్ బూట్ వేస్తారు. అది ఎప్పటి నుంచో వాడుతున్నాడు ఆయన, గత 20 సంవత్సరాలు బట్టి ఆ కోర్స్ బూట్నే వాడుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే పోయిట్ ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. పాత మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాడు ప్రతిదీ కూడా పోయిట్. ఓకేనా? ఆ కోర్స్ బూట్ని కూడా అలా గుర్తు చేసుకున్నాడు పోయిట్ అని చెప్తుంది. ఏంటంటే ద కోర్స్ బూట్ నెస్టెడ్ ఆన్ ది లాగ్ ద సెప్ లాంగ్ హ్యాండ్. కోర్స్ బూట్ వేసుకున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు, మోర్ ఆన్ ది సాఫ్ట్ అంటే లాంగ్ యాక్స్, పొడవంటి పార. మీరు చూసారు ఎప్పుడైనా ఇలా కవి పోస్తూ ఉంటారు మట్టి, మీరు ఎప్పుడైనా చూసారు, బొగ్గేస్తారు, ట్రైన్లో బొగ్గేస్తుంది, అటువంటిది అనమాట. దాన్ని సాఫ్ట్ అంటారు, సాఫ్ట్. ఓకేనా? లగ్ అంటే డ్రా అండ్ క్యారీ విత్ గ్రేట్ ఎఫర్ట్. దాంతో ఏం చేస్తున్నాడు, లగ్ అంటే దాంతో బలంగా దాన్ని ఏం చేస్తున్నాడు, ఉపయోగిస్తున్నాడు. దేన్ని, యాక్స్ పార్ని ఏం చేస్తున్నాడు, బలంగా దాన్ని ఉపయోగిస్తున్నాడు దాన్ని. ఓకేనా? బలంగా ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా against the inside knee was levered frame. He rooted out all tops by the bright edges leaf. ఏంటంటే ఏం చేస్తున్నాడంటే రూటెడ్ అవుట్స్ పొటాటోస్ని బయటికి తీయాలి. తగ్గు తీయటం కానీ లేకపోతే దున్ని తీయటం కానీ తీసి ఏం చేస్తున్నాడంటే బొరియడ్ బ్రైట్ ఎడ్జెస్ డీప్, లోపల కంటే తగ్గుతేనే కానీ అది ఏం రాదు మనకి, పొటాటోస్ బయటకు రాదు. మీరు ఏరుశనగ చూస్తారా, ఏరుశనగలు కూడా ఏం చేస్తారా, దున్నుతారు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల, దున్నితేనే కానీ బయటకు, లేకపోతే పీకుతారు కొన్ని చోట్ల. ఓకేనా? కొన్ని టెక్నాలజీ వచ్చిన తర్వాత విదేశాల్లో ఏం చేస్తున్నారు తెలుసా, ఒక మిషన్ ఉంది, ఆ మిషన్తో లేచేస్తారు. అలా చేస్తుంది అనమాట. అంతేకాకుండా టు స్కాటర్డ్ న్యూ పొటాటోస్ దట్ పిక్డ్ అండ్ స్కాటర్డ్ ఏం అవుతున్నాయి, ఇలా తవ్వుతుంటే ఆ పొటాటోస్ స్కాటర్డ్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. న్యూ పొటాటోస్ పిక్డ్ కొత్త పొటాటోస్ని వాళ్ళు ఏం చేస్తారు, భూమిలోంచి వచ్చిన పొటాటోస్ని ఏర్తా ఉన్నారన్నమాట, పిక్ చేస్తున్నారు. లవింగ్ దేర్ కూల్ హార్డ్నెస్ ఇన్ అవర్ హ్యాండ్స్. పోయిట్ అవి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. భూమిలో నుంచి వచ్చిన పొటాటోస్ని అప్పుడే తగిన పొటాటోస్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఎందుకంటే లోపల అయితే చెమ్మ ఉంటుంది కదా, లోపల చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మలో ఉన్నటువంటి ఆ పొటాటోస్ బయట తీసుకొచ్చేప్పుడు ఎలా ఉంటుంది అంటే పట్టుకునేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది. పోయిట్ అది కూడా చెప్తున్నా, చాలా చల్లగా ఉంది అది. అందుకని కూల్ హార్డ్నెస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మా హ్యాండ్స్లో తీసుకునేటప్పుడు అది ఎలా ఉందంటది, చాలా చల్లగా ఉందంట, చక్కగా ఉందంటున్నాడు. అది ఇంకొక ఎలాగ ఉంది, అది న్యూ
స్వీట్ పొటాటోస్ని భూమిలోంచి తీసేటప్పుడు ఆ మట్టితో ఉంటుంది ఎప్పుడు. ఆ మట్టితో తీస్తే పట్టుకుంటే మీకు ఆటోమేటిక్ తెలిసి చల్లగా ఉంటుంది అన్నమాట. బై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఎ స్పేడ్ జస్ట్ లైక్ ఈజ్ ఓల్డ్ మ్యాన్. మై మై గాడ్ భగవంతుడా, ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్. ఈ రోజు కూడా గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా ఫాదర్ని. ఈ రోజు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఏం చేస్తున్నాడు? ఇంకా పార పట్టుకుని ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ స్పేడ్. ఇప్పుడు కూడా పార పట్టుకుని వ్యవసాయం చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? మై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్. ఓల్డ్ మ్యాన్ అంటే ఎవరు? అక్కడ ఓల్డ్ మ్యాన్ అంటే ఫాదర్, రైట్? పోయిట్ ఫాదర్ ఓల్డ్ మ్యాన్. కిందకు మాట్లాడు జస్ట్ లైక్ ఈజ్ ఓల్డ్ మ్యాన్, లైక్ ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటున్నాడు. ఇంతకు ముందు చెప్పిన ఓల్డ్ మ్యాన్ ఎవరు? రైటర్ అంటే పోయిట్ ఫాదర్. ఇక్కడ పోయిట్ ఫాదర్ యొక్క నాన్న గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఓల్డ్ మ్యాన్. పాయింట్ అర్థమైంది లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? బై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్. ఓల్డ్ మ్యాన్ హ్యాండిల్ ఏ స్పేడ్. ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు వరకు కూడా ఏం చేస్తున్నాడు? పారపట్టు పని చేస్తున్నాడు. ఓల్డ్ మ్యాన్ అంటే పోయిట్ యొక్క ఫాదర్. ఓల్డ్ మ్యాన్ ఇంకేమన్నాడు? జస్ట్ లైక్ ఈజ్ ఓల్డ్ మ్యాన్. అతని యొక్క ఓల్డ్ మ్యాన్, అతని యొక్క అంటే ఎవరు? ఇక్కడ పోయిట్ యొక్క తాత అనమాట. అంటే పోయిట్ యొక్క ఫాదర్ గారు తండ్రి. అర్థమైందా? అతను కూడా ఏం చేస్తున్నాడు? అతను కూడా పని చేస్తున్నాడు. అతను కూడా ఏం చేస్తున్నాడు? ఫీల్డ్ పని చేస్తున్నాడు. అతని పని ఏంటి? ఇక్కడ ఫాదర్ దగ్గరికి వచ్చి, గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వచ్చాడు. గ్రాండ్ ఫాదర్ ఏమంటాడంటే మై గ్రాండ్ ఫాదర్ కట్ మోర్ టర్ఫ్ ఇన్ ఎ డే. టర్ఫ్, టర్ఫ్ అంటే పచ్చిగా బయట. టర్ఫ్ అంటే సర్ఫేస్ అనమాట. ది సర్ఫేస్ లేయర్. మీకు ఎప్పుడైనా చూసారనుకోండి, ఒక మాటలో సర్ఫేస్ లేయర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మనకి పరుపులు అంటున్నాం, పచ్చిగా బయట పరుపు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, మనకి మ్యారేజెస్లో గ్రీన్ క్లాత్ పరుస్తారు. అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ గ్రీన్ మందంగా ఉండే పరుపులాగా ఉండే అక్కడ టర్ఫ్లు పరుస్తారు అనమాట. ఆట స్థలాల్లో కూడా పరుస్తారు. మన ఫుట్బాల్ అయితే చూస్తున్నాం చూడండి, అక్కడ ములిసింది కదా, అది కార్పెట్ అన్నమాట, ములిసింది కాదు, దాని మీద పరుస్తారనమాట. ఓకే, అది నేను చెప్పేది అనమాట. టర్ఫ్ ఇన్ ఏ డే మై గ్రాండ్ ఫాదర్ కట్ మోర్ టర్ఫ్ ఇన్ ఏ డే. రోజులో ఫాదర్ చాలా ఈ టర్ఫ్ అంటే సాయిల్ సర్ఫేస్ లేయర్ అన్నమాట, సర్ఫేస్ భూ పైపర్ అనమాట, దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఎనీ అదర్ మ్యాన్ అన్న టాంగర్స్ బాగ్. టాంగర్స్ బాగ్ అంటే బురద నేల అన్నమాట, చిత్తడి నేల. ఆ కాలంలో చిత్తడి నేలలు, ఐర్లాండ్లో ఈ చిత్తడి నేలలు గట్టి ఉండేవి. ఆ చిత్తడి నేలలో ఏముండేది? సర్ఫేస్ లేయర్ గ్రీన్ టర్ఫ్ ఉండేది, దాన్ని కట్ చేసేవారు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే డెకరేషన్స్కి వాటికి వీటికి వాడుతున్నారు. కానీ ఆ కాలంలో అయితే ఏం చేశారంటే ఆయిల్కి ఫెర్టిలైజర్స్కి వాడేవారు. ఆ గడ్డిని పూర్వకాలంలో దేనికి వాడేవారంటే ఆయిల్ తీయడానికి, తర్వాత ఫెర్టిలైజర్స్కి వాడేవారు. అదనమాట టర్ఫ్ ఇన్ ఎ డే దెన్ ఎనీ అదర్ మ్యాన్ అన్న టానర్స్ బాగ్. అది బురద నేల. టానర్స్ బాగ్ అంటే బురద నేల, చిత్తడి నేలలో అది ఉంటుంది. దాన్ని తీస్తూ ఉండేవారు. వన్స్ ఐ క్యారెడ్ ద మిల్క్ ఇన్ ఎ బాటిల్ క్రూక్డ్ స్లోప్లీ విత్ పేపర్. ఏం చేశాడంటే ఒక రోజుని పేపర్ స్ట్రైట్ అండ్ ఒక రోజుని పొయిట్ ఏం చేశాడంట? పొయిట్ ఏం చేశాడంటే బాటిల్ తాతగారికి పాలు మిల్క్ పట్టుకెళ్తున్నాడు. క్రూక్డ్ స్లోప్, బ్రోకెన్ స్లోప్ అంటే సీసా పైన ఇది వరకు మూత కాకుండా ఏదో ఒక పేపర్ లాంటి చుట్టూ అందులో పెట్టి పట్టుకెళ్తుంటే అది ఏమైతుందంటే స్పిల్ అయిందంట. విత్ పేపర్తో పట్టుకెళ్తున్న పాలు స్పిల్ అయింది. ఉన్నాయి పట్టుకెళ్ళాడు. రైట్ అండ్ టు డ్రింక్ ఇట్ దెన్ ఫెల్ టు రైట్ అవే. ఫెల్ టు రైట్. తర్వాత ఏం చేశాడు? తాతగారి దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత అవి తాగిన తర్వాత తాతగారు మిల్క్ తాగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? అన్ని పనిలో
ఉంటున్నాడు, అట్లా పందెం ఉన్నాడు. టు డ్రింక్ ద ఫెల్ స్ట్రైట్ సంథింగ్ ఫెల్ ఇన్ టు ద రైట్ ఏరియా, నికింగ్ అండ్ స్లైసింగ్ నీట్లీ, హెవింగ్ సోర్స్ ఫుల్ హెవీ. ఇక్కడ ఏంటంటే నిక్కింగ్ అంటే స్మాల్ కట్. నిక్కింగ్ మీన్స్ చిన్నగా కట్ చేయడం. ద స్లైస్ని ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. కట్ చేయకపోతే అది ఏమవుతుంది, ఆ లేయర్ జాగ్రత్తగా మనం కట్ చేయకపోతే ముక్కలు అయిపోతుంది. చేత నిక్కింగ్ అండ్ స్లైసింగ్ ఏంటంటే పొరపొరలుగా సన్నగా దాన్ని చెక్కుతూ ఉన్నాడు. స్లైసింగ్ నీట్లీ, హెవింగ్ సోర్ట్స్ అంటే ఈ యొక్క అతను ఏం చేస్తున్నాడు, ఫిల్ హెవీ ఆబ్జెక్ట్స్ షోల్డర్ మీద పట్టుకుని ఏం చేస్తున్నాడంటే ఆయన ఓవర్ హిజ్ షోల్డర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్, ఎక్కువగా దాన్ని స్లైస్ చేసి బరువుగా దాన్ని ఏం చేస్తాడంటే మోసుకు వస్తూ ఉంటాడు. అది తాతగారు చేసే పని. వస్తా ఉన్నాడు. ఓవర్ హిజ్ షోల్డర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ ఫర్ ద గుడ్ టర్ఫ్ డిగ్గింగ్. ఈ టర్ఫ్ లేయర్, గుడ్ టర్ఫ్ లేయర్ ఏం చేస్తుంటే బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి బాగా దాన్ని కట్ చేస్తూ ఉంటాడు తాతగారు. ఇక్కడ రెండో జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఫాదర్ ఏం చేశాడు, డిగ్గింగ్ పొటాటోస్ అండ్ గ్రాండ్ ఫాదర్ సెకండ్ జనరేషన్ వచ్చాడు. గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు, స్లైసింగ్ ది టర్ఫ్ అంటే పచ్చిక గడ్డిని ఏం చేస్తున్నాడు, ఆయన చక్కగా స్లైస్గా కట్ చేస్తున్నాడు. దాని ఆయన గుర్తుంది. ఆ కాలంలో దాని నుండి ఆయిల్ తీసేవాడు. ఆయిల్ ఫెర్టిలైజర్స్ వ్యవసాయానికి ఉపయోగించేవాడు. మీకు అర్థం, మీరు ఇంకోటి తెలిసలేదు, మనకి వరి నూర్చే ముందు దాంట్లో మొక్కలు మురిపిస్తారు. మీరు ఎప్పుడైనా చూసలేదు? ఆ మొక్కలు మురిపించి ఏం చేస్తారు, దాని తర్వాత దమ్ము చేస్తూ ఉంటారు, కట్ చేస్తే అది ఎందుకు అనుకున్నారు, అది ఫెర్టిలైజర్స్కి, బలానికి అనమాట. అలా పూర్వకాలంలో కూడా వీళ్ళు ఏం చేసేవారంటే ఆయిల్ దాని నుండి, ఆ గడ్డి నుండి ఆయిల్ తీయడానికి, తర్వాత అదే గడ్డిని ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఎరువుగా వాడటానికి ఉపయోగించేవారు. ఓకేనా? అంటే ఫర్ ద గుడ్ టఫింగ్, ద కోల్డ్ స్మెల్ of potato mold, the spats and the slap, the sound when feet lifted from the stick. స్లాబ్స్ అంటే పర్టికులర్ షేప్స్లో ఆ యొక్క పొటాటోస్ని ఏం చేసేవారంటే వాళ్ళు దాన్ని తీసేవారు. ద కోల్డ్ స్మెల్ పొటాటో. మీరు ఎప్పుడన్నా వర్షం కురిసినప్పుడు, బాగా ఎండ కాసిన తర్వాత వర్షం కురిసినప్పుడు మట్టిలోంచి కొద్దిగా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, చాలా మందికి ఇష్టం. అది నేచురల్ స్మెల్. అది మీకు అర్థమైందా? నేచురల్ స్మెల్. అదొకటి. పెట్రోల్ చూసారా? పెట్రోల్ కూడా చాలా మంచి స్మెల్. కొంతమంది పడదనుకోండి, కొంతమందికి కొంచెం లైక్ చేస్తారు. అది నేచురల్ స్మెల్. అలాగే ఇక్కడ కూడా పొటాటో స్టవ్ బయట తీసినప్పుడు ఆ మట్టిలో నుంచి వచ్చిన స్మెల్ బాగుంటుందని చెప్తున్నాడు. ఇవన్నీ ఓల్డ్ మెమరీస్ ఆఫ్ ది పోయిట్. He recollects his memories, old memories when he was boy. He recollects his memories when he was boy. ఆ బాయ్గా ఉన్నప్పుడు అతని యొక్క మెమరీస్ని ఏం చేస్తున్నాడంటే, మా ఫాదర్ గారు ఎలా చేసేవారు, మా తాతగారు ఎలా చేసేవారు, నేను పొటాటోస్ నేరేవాడిని, మా తాతగారికి మిల్క్ పట్టుకెళ్ళేవాడిని, ఇవన్నీ రికార్డ్స్ చేసుకుంటున్నాడు పోయిట్. ఓకే, అంటే ఇక్కడ నేను ముందే చెప్తాను 3 జనరేషన్స్ ఉన్నాయి. అందుకని ఏంటంటే పొటాటోస్ మౌల్డ్, స్క్లాట్స్ అంటే పర్టికులర్ షేప్లో వాటిని తీసేవాళ్ళు. ఆఫ్ సోగి పీట్ వెరీ వెట్ హెవీ వాటర్. సోగి పీట్ ద కట్స్ ఆఫ్ అన్ ఎడ్జెస్. ద సోగి పీట్, సోగి అంటే వెరీ హెవీ విత్ వాటర్తో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. సోగి పీట్స్ దంట క్రూట్ కట్స్ ఆఫ్ ఎన్ ఎడ్జ్. క్రూట్ అంటే ద స్పీకర్ ఈజ్ మేనర్. క్రూట్స్ అంటే అతని యొక్క మేనర్లో మనకు చెప్తున్నాడు అన్నమాట. కట్స్ ఆన్ ఎడ్జెస్, ఆ ఎడ్జెస్, నా పొలంలో ఎడ్జెస్ని అట్లా కట్ చేయటం వెనక చూస్తున్నాం. త్రూ లివింగ్ రూట్స్ ఎవేక్ ఇన్ మై హెడ్. ఇవన్నీ నాకు ఏం చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా నాకు గుర్తుకొస్తున్నాయి అని చెప్పి
అంతేగా. బట్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు. బట్ ఐ హ్యావ్ నో స్పేడ్ టు ఫాలో మీ లైక్ దెమ్. నా దగ్గర పారలేదు. మా పూర్వీకుల యొక్క పనిని నేను నేర్చుకోవడానికి, మా పూర్వీకులు ఏవైతే వ్యవసాయం చేశారో ఆ వ్యవసాయం చేయడానికి నా దగ్గర పారలేదు. ఒకవేళ పార ఉన్నా కానీ దాన్ని నేను ఎక్కువగా పోయిட்டு కొనసాగించలేదు. ఎందుకు ఇతని చేతిలో ఏముంది? పెన్ అనే స్పేడ్ ఉంది. పెన్ అనే స్పేడ్ ఉంది. అందుకని ఏమంటే బట్ ఐ హ్యావ్ నో స్పేడ్ టు ఫాలో మెన్ లైక్ దెమ్. వాళ్ళగా నేను ఫాలో అవడానికి నా దగ్గర ఏం లేదు, స్పేడ్ లేదు. బిట్వీన్ మై ఫింగర్స్ అండ్ మై థంబ్ ద స్పేడ్ పెన్ రెస్ట్స్ ఐ షల్ డిగ్ విత్ ఇట్. నా దగ్గర ఏముందంటే బిట్వీన్ మై ఫింగర్స్, నా వేళ్ల మధ్య ఏముంది? పెన్ ఉంది. ఆ పెన్తో తవ్వుతాడు. ఏం తవ్వుతాడు ఈ పెన్తోనూ? ఏం తవ్వుతాడంటే పాత విషయాలన్నీ తవ్వుతాడు. పెన్న రూపంలో అంటే కవిత్వ రూపంలో కానీ, పుస్తకం రూపంలో కానీ, పాట రూపంలో, పద్య రూపంలో కానీ రాస్తాడు. దట్ స్పేడ్ పెన్ రెస్ట్ ఐ షల్ డిగ్ విత్ ఇట్. దాంతో నేను తవ్వుతాను, గతాన్ని తవ్వుతాను. తవ్వటం అంటే ఇక్కడ పెన్తో పెట్టి కింద భూమిలో తవ్వేటి కాదు. తవ్వటం అంటే రాస్తానని అర్థం. మా పూర్వీకులు స్పేడ్ పెట్టి వ్యవసాయం చేశారు, భూమిని తవ్వారు, పంట పండించారు. మా తాత కూడా వ్యవసాయం చేశాడు, పంట అతను ఏం చేశాడు? టర్ఫ్ని, పచ్చగడ్డిని అతను కోస్తం నేర్చుకున్నాడు, చేశాడు. కానీ నేను పాడుకుంటే నా దగ్గర ఏం లేదు, స్పేడ్ లేదు. నా దగ్గర ఏముందంటే స్పేడ్ లాంటి పెన్. దాంతో తవ్వుతాను, అంటే దాంతో విషయాలని తవ్వుతాను. ఈ పోయిట్ ఐర్లాండ్లో బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది. పోయిట్ కాలంలో, బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో బ్రిటిష్ వాడు పరిపాలించేవారు. అక్కడ జరిగిన సంఘటనలు కూడా ఈ పోయిట్ రాసేవాడు. రాయడానికి ఉపయోగపడింది ఇతనికి. ఆ కాలంలో బ్రిటిష్ వాడు ఏ విధంగా పరిపాలించారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు ఏ విధంగా ఉండేవారు, అన్నీ కూడా రాసేవాడు. దాంతోపాటుగా పోయిట్ ఏం చెప్తున్నాడు? ఫాదర్స్, యాన్సిస్టర్స్, పూర్వీకులు ఏం చేశారు, వాళ్ళు చేసిన పని. సాధారణంగా పూర్వీకులు తండ్రి ఏం చేస్తే కొడుకు అదే వస్తుంది, సాధారణంగా అలవాటు అవుతుంది. ఓకేనా? పూర్వీకులు ఏం చేశారు? వ్యవసాయం చేసేవారు, డిగ్గింగ్ పొటాటోస్. కానీ యాన్సిస్టర్ అది చేసేవాడు, పోయిట్ అది చేయలే. ఇదేం చేశాడు? ఈ డిగ్ విత్ పెన్. బిట్వీన్ మై ఫింగర్స్ అండ్ థంబ్, బిట్వీన్ మై ఫింగర్స్ అండ్ థంబ్ తో ఏం చేస్తున్నాడు అతను? డిగ్గింగ్ చేస్తున్నాడు. అది డిగ్గింగ్ అంటే. పోయిట్ 3 జనరేషన్స్ గురించి మనకు తెలియజేశాడు. ఫస్ట్ జనరేషన్ ఫాదర్ ఏం చేశాడు? వ్యవసాయం చేసి ఏం పండించేవాడు? పొటాటోస్ పండించేసాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు? అంటే పోయిట్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు? స్లైస్, టర్ఫ్ కటింగ్ స్లైస్ ఏం చేసేవాడు? గడ్డిని, వాళ్ళు పచ్చికి గడ్డిని జాగ్రత్తగా కోసేవాడు అనమాట. లేయర్ కింద దాన్ని కోస్తూ ఉండేవాడు. అది లేయర్ ఎందుకు సార్, అది ఆ గడ్డి ఎందుకంటే పూర్వకాలంలో చెప్పాను కదా, ఏం చేసేవారంటే వాళ్ళు ఏం చేసేవారంటే దాని నుండి ఆయిల్ తీసేవారు. ఓకేనా? దాని నుండి ఫెర్టిలైజర్స్ ఉపయోగించేది. ఇప్పుడు కూడా మనం చూస్తాం, డెకరేషన్ గట్ట చేస్తూ ఉంటారు. గడ్డి వస్తే చూసారు మీరు, పెళ్ళికి గట్టదా, అది చేత కొయ్యాలి, తీసుకురావాలి. ఇష్టం పోతే అది ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు డెకరేషన్ గడ్డి. ఆ కాలంలో దాన్ని ఏమి ఉపయోగించేవారు? వాళ్ళు టర్ఫ్ని, ఆ గడ్డిని, ఆయిల్కి ఫెర్టిలైజర్స్ ఉపయోగించారు. ఆ జనరేషన్. థర్డ్ జనరేషన్ ఎవరు? పోయిట్ ఏం చేస్తున్నాడు? డిగ్గింగ్ విత్ హిస్ పెన్. పోయిట్ ఏం చేస్తున్నాడు? డిగ్గింగ్ విత్ హిస్ పెన్. పెన్నుతో డిగ్ చేస్తున్నాడు, గతాన్ని తవ్వుతున్నాడు. గతాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన తవ్వుతున్నాడు. ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కూడా తవ్వుతున్నాడు. అందులో భాగమే వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు? గత 20 సంవత్సరాల బట్టి ఏం చేస్తున్నాడు? డిగ్గింగ్, తవ్వుతూనే ఉన్నాడు. డిగ్గింగ్ అదే చేస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాను. ఇది డిగ్గింగ్ అనే పోయి. దీనికి నేను నోట్స్ ఇస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.